హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ పాప్కార్న్ రెసిపీ తయారు చేస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. బాగా శుభ్రపరచుకున్న ఈ చికెన్ ముక్కల్లోకి అర స్పూన్ మిరియాల పొడి, చిల్లీ పౌడర్ 1 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 3/4 స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 స్పూన్ నిమ్మరసం గానీ లేదా వెనిగర్ వేసుకుని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. 5-6 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకుని అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలోకి 1/2 కప్పు వరకు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలోకి 1/3 కప్ క్రష్డ్ కార్న్ఫ్లేక్స్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకుని దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పౌడర్ రూపంలో దొరికితే అది మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీస్ని ఇందులో వేసి ఈ స్పైసెస్ అన్ని చికెన్ పీస్కి బాగా పట్టేటట్టు రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దీన్ని ఆల్రెడీ పక్కన కలిపించుకున్న ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఎగ్ యొక్క అనేది అన్ని వైపులా ఇలా కోట్ చేసుకున్న తర్వాత తిరిగి దీన్ని మళ్ళీ మైదాలో వేసి మళ్ళీ అన్ని వైపులా ఈ స్పైసెస్ అన్ని పట్టేటట్లు రోల్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగతా చికెన్ ముక్కలన్నిటికి కూడా ఇలా స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్లు రోల్ చేసుకోవాలి. ఎంత బాగా అయితే ఈ స్పైసెస్ వాటికి పట్టిస్తామో మనం చేసే ఈ చికెన్ పాప్కార్న్ లేయర్ అన్నది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ ముక్కలన్నిటికి కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం ఆగిన తర్వాత అన్ని వైపులా కూడా ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్తున్నానని కాదండి, ఈ రెసిపీ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. మిగతా చికెన్ పీసెస్ అన్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని టమాటో కెచప్ తో సర్వ్ చేసుకోవడమే. యాక్చువల్ గా చెప్పాలంటే ఇవి ఉత్తిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఒకటి విరిపి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చికెన్ చాలా బాగా కుక్ అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.